హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అన్స్టాపబుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. ఒకదాని తర్వాత ఒకటి అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముందుకు దూసుకువెళ్తుంది ఈ సంస్థ. ఇప్పుడు అక్రమంగా ఆక్రమణలు చేసి కట్టిన కట్టడాల ఓనర్స్ కు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది హైడ్రా. మరి అన్స్టాపబుల్ గా దూసుకువెళ్తున్న ఈ హైడ్రా ఇప్పుడు మరిన్ని తెలంగాణలోని జిల్లాలకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు రెడీ అవుతుంది. ఇంతకీ హైడ్రా దూకుడుకు రీజన్స్ ఏంటి? హైడ్రా ప్రస్తుతం స్టేట్ వైడ్ గా దీనిపైనే హాట్ డిస్కషన్. ఇది నిన్నటి వరకు. బట్ ఇప్పుడు మాత్రం పక్క రాష్ట్రాల్లో కూడా హైడ్రా గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హైడ్రా పనితీరు అలా ఉంది. మరి అది ఎవరిది? దాని వెనక ఉన్నది ఎవరు? అది అస్మదీయులదా తస్మదీయులదా అనే తేడా అనుమానాలేమీ లేకుండా దూసుకుపోతుంది హైడ్రా. అందుకే హైడ్రా లాంటి వ్యవస్థ తమకు కూడా కావాలన్న డిమాండ్ పెరుగుతోంది ప్రజల్లో. ప్రస్తుతానికి హైదరాబాద్లో మాత్రమే హైడ్రా ఉంది. కానీ జిల్లాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చాలా మంది చెరువులను చెరబట్టేశారు. కొంచెం కొంచెంగా కప్పేస్తూ సొమ్ము చేసుకున్నారు. దీనికి అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారు. అందుకే ఒకప్పుడు చెరువులు ఉండాల్సిన ప్రాంతాల్లో ఇప్పుడు కాంక్రీట్ జంగల్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్ ఇయర్స్లో చాలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వరదల వార్తలు వింటూనే వస్తున్నాం. కొన్నేళ్లకు ముందు ఇలాంటివి కనిపించకపోయినా ఇప్పుడు మాత్రం చాలా కామన్గా మారిపోయాయి పరిస్థితులు. ఎందుకంటే ఇలాంటి కబ్జాలు పెరిగిపోవటం వల్లే నాలాల సైజులు చాలా వరకు తగ్గిపోయాయి. చెరువులు అసలు మాయమే అయిపోయాయి. సో మాకు హైడ్రా కావాలి అని అంటున్నారు అనేక జిల్లాల ప్రజలు. ఒక్కొక్క జిల్లాలో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే నిజంగానే చాలా ఆక్రమణలను కూలిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే వరంగల్లో హైడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. వరంగల్లో చాలా గొలుసుకట్టు చెరువులు, కుంటలు ఉండేవి. మరోసారి చెబుతున్నా, ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అవి లేవు. సో వాటిని మళ్లీ మ్యాప్లో కనిపించేలా చేయాలంటే చాలా ఆక్రమణలను మ్యాప్లో నుండి లేకుండా చేయాలి. ఇప్పటికే వరంగల్ నేతలు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తీసుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా హైడ్రాను ఏర్పాటు చేయాలని అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. నిజామాబాద్ ప్రజలు కూడా నిడ్రా రావాలని అంటున్నారు. కరీంనగర్ ప్రజలు కూడా కాడ్రా రావాలని అంటున్నారు. నిజానికి హైడ్రా కాస్ చాలా మంచిది. ఇందులో రాజకీయ అంశాలకు చోటే లేదు. ఇప్పుడు వీడు మనవాడని ఊరుకుంటే ఆ తర్వాత మూల్యం చెల్లించాల్సిందే మన భవిష్యత్తు తరాలే. అందుకే సీఎం రేవంత్ కూడా దీనికి రాజకీయాలకు ముడి పెట్టవద్దని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా సరే సొంత పార్టీ నుంచి మద్దతు ఉండటం సీఎం రేవంత్ కు కాస్త కలిసొచ్చే అంశమే. ఓవైపు రంగనాథ్, మరోవైపు రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు. కాబట్టి హైడ్రాను అడ్డుకోవటం కష్టంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు హైడ్రా గురించి ఇతర రాష్ట్రాల్లో కూడా డిస్కషన్స్ కు కారణమైంది. పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవటానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోవాలంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరూ తలపు చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు, లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటారు. అది నేను ఇది మీడియా ముందు చెప్పడం బాగుంటుంది. వాళ్ళ పేర్లు అవంతా వేలాది కోట్లు ఉంటే వాళ్ళని జైల్లో పెట్టారు. జైలు కూడా పోయి వచ్చారు, యాక్షన్ తీసుకున్నారు. స్టేట్ డివైడ్ అయింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కూడా మాదిగా పోయింటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, వెల్కమ్. దశ చేయవలసిన నిర్ణయించేవాళ్ళు చంద్రబాబు గారే. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తీసుకుని వచ్చిన వాళ్ళు చంద్రబాబు గారే. తప్పకుండా ఇవన్నీ చేస్తాడు. ఆ భాగంగానే నారాయణ గారు రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ముందుకు పోతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అదే స్టైల్లో ముందుకు పోతాడు. పేపర్స్ రెడీగా ఉన్నాయి, ఆయన డిసిషన్ తీసుకోవాలా. దీంట్లో బీద వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడితే, బిలో పవర్టీ ఉండే వాళ్ళకి ఇల్లు లేవనా కొట్టేస్తే వాళ్ళకి ఇండ్లు సొంత ఇల్లు ఏర్పాటు చేసి ఇవి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. విన్నారుగా, ఏపీ మంత్రులు, నేతలు కూడా హైడ్రా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆక్రమణదారులు మీరే ముందు కూల్చేయండి, లేదంటే హైడ్రా లాంటి వ్యవస్థ వస్తుంది అని అంటున్నారు వారు. నిజంగానే ఇది చాలా మంచి పరిణామమే కదా.
అయితే హైడ్రా విషయంలో ప్రజలు మరో విషయాన్ని కూడా కోరుతున్నారు. అదేంటంటే ఆక్రమణలను కూల్చేస్తున్నారు. బాగానే ఉంది, కానీ ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా అధికారులు భయపడతారు కదా అని ప్రశ్నిస్తున్నారు వారు. నిజానికి ఇది కూడా చాలా మంచి ఆలోచనే. అయితే ఇప్పుడు ఇదే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది. త్వరలోనే హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో పాటు 111 పరిధిలోని భూమిని కూడా హైడ్రా అండర్లోకి తీసుకురావాలని చూస్తుంది ప్రభుత్వం. అంతేకాదు, హైడ్రా కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుంది. సో విపక్షాలు ఎక్స్పెక్ట్ చేసినట్టు వీక్ అవ్వకుండా హైడ్రా రోజు రోజుకు పటిష్టమవుతుంది. సో ప్రస్తుతానికి హైడ్రా అన్స్టాపబుల్, ఇది మాత్రం ఫిక్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.